హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నేనైతే ఇప్పుడు మీకు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఇది మీకు చాలా యూజ్ఫుల్ అని అయితే నేను అనుకుంటున్నాను. నేను లాస్ట్ ఇయర్ ఖజానాలో అయితే ఒక గోల్డ్ స్కీమ్ కట్టానండి. దాంతో ఒక లాంగ్ హారం అయితే తీసుకున్నాను. నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకున్నాను ఖచ్చితంగా ఒక లాంగ్ హారం తీసుకోవాలని. అందుకని నేను స్కీమ్ కట్టాను అనమాట. అయితే స్కీమ్ కడితే బెనిఫిటా లాసా అనేది మీకు ఈరోజు చెప్తాను. ఇంకా ఖజానా జ్యువెలరీతో పోల్చుకుంటే వేరే జ్యువెలరీ కంటే కాస్ట్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎక్కడ తీసుకుంటే మంచిదనే ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే ఈ వీడియోలో ఇస్తానండి. మీకు ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అయితే ఖజానాలోంచి అయితే నేను ఇది పర్చేజ్ చేశానండి. అయితే నేను అంతకు ముందు 1 year ముందే ప్లాన్ చేసుకున్నాను కాబట్టి నేను స్కీమ్కి అయితే మంత్లీ 20,000 అయితే నేను కట్టానండి. టోటల్గా నేనైతే 11 months కట్టాను అనమాట. 11 months కడితే మనకి 12th month అయితే వాడిస్తాడు. అలాగా నేను 20,000 per month నేను కట్టడం వల్ల ఈ లాంగ్ హారం అయితే నేను తీసుకున్నానండి. ఇది ఎలా ఉంటుంది, ఎన్ని గ్రామ్స్, అసలు ఇందులో వేస్టేజ్ ఎలా ఉంటుంది అనేది మీకు డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడైతే హారం చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇది టెంపుల్ జ్యువెలరీ చూడండి. ఐ హోప్ ఇది మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను తర్వాత వేసుకున్నప్పుడు చాలామంది నాకు అడిగారు. నేను హైదరాబాద్లో తీసుకోవడం వల్ల నేను ఊర్లో వేసుకుంటే ఖచ్చితంగా చాలామంది అడిగారండి. నాకైతే చాలా బాగుంది హారం, ఎక్కడ తీసుకున్నారు, ఎంత పడింది అని అయితే. దీని ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది టోటల్ వచ్చేసి నాకు 47 grams పడిందండి. చూడడానికి చాలా అంటే లుక్ వైజ్ అయితే చాలా బ్రాడ్గా ఉంది కదా, కానీ నాకైతే 47 grams అయితే ఈ హారం అయితే వచ్చిందండి. ఇది టెంపుల్ జ్యువెలరీలో మీకు రోజ్ గోల్డ్ అంటారు కదండి, అదే అనమాట ఆ మోడలు. అయితే దీనిలో చిన్న రుబీస్ ఉన్నాయి చూడండి, దగ్గర నుంచి రెడ్ కలర్వి చాలా చిన్న చిన్న రుబీస్ అయితే ఉన్నాయి. అయితే వీటికి ఎంత ప్రైస్ వేసాడు, యాక్చువల్లీ దీనికి ఎంత వేస్టేజ్ వేసాడు అనేది అయితే మీకు చెప్తాను చూడండి. ఇది టోటల్ అయితే 47 grams అండి. కానీ నాకు ఈ స్టోన్ వెయిట్ పోను 45 grams అయితే ఈ హారం అయితే నేను తీసుకున్నాను. నెలకి 20,000 లెక్క అయితే నేను మొత్తం స్కీమ్ అంతా కట్టానండి. కట్టగా నాకేమో ఇంకా 1 తులం బంగారం కాస్ట్ అయితే దీనికి పడింది. ఇంకా వచ్చేసి ఇది ఈ స్టోన్స్ ఉన్నాయి కదండి, వీటి కాస్ట్ మనకైతే 5,000 తీసుకున్నాడు. ఇంకా వచ్చేసి ఇది వేస్టేజ్ ఏమొచ్చి మనకి 22% వేసాడండి. యాక్చువల్లీ టెంపుల్ జ్యువెలరీకి అయితే 22% అలా తీసుకుంటారనమాట. నేను కట్టిన గోల్డ్ స్కీమ్కి నాకైతే 18% వరకు అయితే అంటే ఛార్జెస్ లేకుండా 18% అయితే మాకు ఫ్రీ ఇచ్చాడండి. అంటే టోటల్గా నేను 3 తులాల గోల్డ్ వరకు అప్పుడు కట్టాను. ఆ 3 తులాల గోల్డ్ కరెక్ట్గా 18% అంటే నాకు ఫ్రీ వచ్చింది. దాని మీద మళ్ళీ ఒక ఇది లాస్ట్కి నేను 20% అయితే మాట్లాడాను. 20% అంటే 18% ఫ్రీ కాబట్టి 2% 3 తులాస్కి నాకు ఛార్జ్ చేశాడు. ప్లస్ ఇంకా 15 grams ఎక్స్ట్రా పడింది. అంటే నేను 30 grams వరకు గోల్డ్ స్కీమ్ కట్టాను. మిగతా 15 gramsకి ఏమో గోల్డ్ కాస్ట్ వేసాడు, మళ్ళీ దానికి 20% వేస్టేజ్ వేసాడనమాట. ఇప్పుడు ఆ 20% ఆ 10 gramsకి ఎక్స్ట్రా, 15 gramsకి ఎక్స్ట్రా, నెక్స్ట్ ఈ 30 గ్రాములకి నేను కట్టిన దానికి 18% వరకు వేస్టేజ్ ఫ్రీ వచ్చింది. ఇంకొక 2% అయితే మళ్ళీ యాడ్ చేశాడు. నాకు అక్కడ 20% ప్లస్ ఇక్కడ 6% అనుకోండి. 3 తులాలు కాబట్టి 30 గ్రామ్స్కి నాకు 6% అనమాట. ఓవరాల్గా నాకైతే 26% అయితే వేస్టేజ్ వేసాడండి. వేస్టేజ్ అవ్వగా ఈ స్టోన్ వెయిట్ అయితే మనకి ఈ స్టోన్ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదండి, దీని కాస్ట్ వచ్చేసి 5,000 తీసుకున్నారండి. ఇదేమో టోటలీ వచ్చేసి 47 grams. ఈ స్టోన్ కాస్ట్ పోను మనకైతే 45 grams అయితే గోల్డ్ వెయిట్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు నేను కంపారిటివ్లీ చెప్పాలి అంటే ఖజానాతో పాటు అదర్ జ్యువెలరీ షోరూమ్స్ ఎలా ఉన్నాయనేది మీకు చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు కూడా తీసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటే కంపల్సరీ స్కీమ్లోనే తీసుకుంటాం. ఎందుకు అంటారా, నేను ఇది తీసుకునేటప్పుడు కూడా ఈ హారం తీసుకునేటప్పుడు లాస్ట్ ఇయర్ నాకు దాదాపుగా ఒక 50,000 to 60,000 అయితే బెనిఫిట్ అయ్యిందండి. స్కీమ్ కట్టడం వల్లనే 60,000 బెనిఫిట్ అయింది. స్కీమ్ కట్టకపోతే మాత్రం ఇంత బెనిఫిట్ అయితే రాదండి. ఎందుకంటారా, మెయిన్ ఖజానాలో మోడల్స్ బాగుంటాయి.
మేము కూడా నా మ్యారేజ్ అయిన నుంచి నేను ప్రతి వస్తువు కూడా ఖజానాలోనే తీసుకుంటున్నాను. అయితే ఖజానాలో వన్స్ అలవాటు అయిపోయింది, మోడల్స్ కానీ ఆ డిజైనింగ్ కానీ అంటే నీట్ ఫినిష్ ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా అదే చెప్తారు, వేరే షోరూంలో తక్కువ తీసుకుంటున్నారు, మీరెందుకు ఎక్కువ తీసుకుంటున్నారని చాలాసార్లు అడిగితే వాళ్ళు ఒకటే మాట అంటారు, ఇక్కడ ఫినిషింగ్ వేరు, ఇలాంటి ఫినిషింగ్ ఎక్కడ కూడా రాదు అనేసి. అయితే ఓవరాల్గా అయితే స్టార్టింగ్ అయితే ఇక్కడ 12, 14%, 16%, 18% అంటే ఆర్నమెంట్ బట్టి మనకి వాళ్ళు వేస్టేజ్ అని వేస్తారు. జిఎస్టీ అంటే కామన్లే అండి, ఏ షోరూంలో అయినా 3% జిఎస్టీ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇదే దీనికోసం అయితే నేను వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళు అదే చెప్పారు, మీకు ఇలాంటి క్వాలిటీ ఎక్కడ కూడా ఉండదు, ఇలాంటి నీట్ ఫినిషింగ్ అయితే మా దగ్గర తప్పితే ఎక్కడ దొరకదని చెప్తున్నారనమాట. అయితే హ్యాండ్ రింగ్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటికైతే మినిమం 12 to 14% వేస్తారు. ఇయర్ రింగ్స్కి అయితే 14 to 16% వేస్తారు. నార్మల్ మా జ్యువెలరీ హారాలు తీసుకుంటాం కదా, నెక్లెస్లు, అవి పాత మోడల్లో ఉంటాయి కదండి, వాటికైతే 18%. కానీ ఈ టెంపుల్ జ్యువెలరీస్ వచ్చేటప్పటికి వీటికి 20%, ఇంకా వీటిలో రూబీస్ ఇంకా ఎంబ్రాయిడ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, వాటికైతే 22 to 24% కూడా తీసుకుంటున్నారు. ఓవరాల్గా అయితే అక్కడైతే ఇలా ఉన్నాయండి వేస్టేజ్ అనేది మెథడ్ అయితే ఇలా తీసుకుంటున్నారనమాట. అయితే లాస్ట్ టైం నేను స్కీమ్ కట్టుకోకుండా ఈ లక్ష్మీ ఉంగరం అయితే తీసుకున్నానండి. ఇది యాక్చువల్లీ నేను ఖజానాలో చూసాను, స్కీమ్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా వెళ్ళి చూస్తే వాళ్ళు 14%కి ఒక్క రూపాయి కూడా తగ్గదని చెప్పేశారనమాట. నేను వెంటనే దాని పక్కన ఉన్న సిఎంఆర్లోకి వెళ్ళాను. సిఎంఆర్లో చూస్తే వాడు 10% అని చెప్తున్నాడు. అయితే నాకు అప్పుడు అనిపించింది, అయ్యి బాబోయ్ ఖజానాకి దీనికి ఇంత వేరియేషన్ అని. అయితే నేను స్కీమ్ కట్టలేదు కాబట్టి ఖజానాలో అయితే రింగే కదా అని ఖజానాలో తీసుకోలేదండి, సిఎంఆర్లోనే తీసుకున్నాను. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సిఎంఆర్ ఇంకెక్కడ తీసుకోండి, ఖజానా కంటే మాత్రం వేస్టేజ్ అయితే తక్కువే ఉంటుంది, అది మాత్రం నాకు తెలుసు, అది ముందు నుంచి నాకు తెలుసు. బట్ ఏంటంటే వన్స్ మేము ఖజానాకి అలవాటు అయిపోయాము, నెక్స్ట్ ఇక్కడ అంటే డిజైన్ కానీ అంటే ఎవ్రీథింగ్ ఇక్కడ చాలా బాగుంటుంది, నీట్ ఫినిషింగ్ ఇస్తారు అనేసి ఒక అలవాటు అయిపోయింది అనమాట. లాస్ట్ 10 years నుంచి కూడా నేను అక్కడే ఏది పర్చేజ్ చేయాలన్నా కూడా అక్కడే తీసుకుంటుంటాను. నేను ఫస్ట్ టైం ఖజానాలో తీసుకుంది అయితే ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ చూసారా, ఇవి 5.5 grams అప్పుడు ఉండే. అప్పుడు బంగారం కాస్ట్ ఆల్మోస్ట్ 30-35,000 అరౌండ్ అలా ఉండే. అప్పుడు నేను ఇవి 5.5 grams తీసుకున్నాను అనమాట. కానీ ఇప్పటికీ మోడల్ పెట్టుకున్న సరలా అందరూ అడుగుతుండే చాలా బాగుంది. దాని నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఈ నల్ల పూసలు చూడండి, ఇది 15 grams. ఇది కూడా నేను ఖజానాలోనే తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ తీసుకొని కూడా 7 years అయితే అవుతుందండి. చూసారా, అంటే నా లాస్ట్ మాట ఏంటంటే మీరు ఏదైనా అనుకుంటే 1 year బిఫోరే అనుకోండి, స్కీమ్ కట్టుకోండి. స్కీమ్ కట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి బర్డెన్ అనిపించదు. మనం ఒకేసారి అమౌంట్ ఇచ్చి కట్టుకోవాలంటే ఏదో సంథింగ్ అంటే ఎక్కువ పెట్టేస్తున్నామేమో, ఎక్కువ అమౌంట్ అయిపోయిందేమో అని ఇలాంటి అపోహల్లో మనం పడిపోతాము. అందుకని ముందే కొంచెం స్కీమ్ కానీ ప్లాన్ చేసుకుంటే బెనిఫిట్ మాత్రం డెఫినెట్లీ ఉంటుంది. మనం అదే డబ్బులు బ్యాంక్లో పెడితే మనకేమొస్తుందండి, ఏది రాదు. మనం గోల్డ్ కొనాలి, ఖచ్చితంగా కొంటున్నాము, లేకపోతే ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతంగా మనం కొనుక్కుంటున్నాము అని ఎవరైనా అనుకుంటే ముందే స్కీమ్ కట్టుకోవడం మంచిది. మామూలుగా అందరూ చిన్న పీసెస్ కానీ కాయిన్స్ కానీ కొనుక్కుంటారు కదా, అలాంటి వాటికి అయితే ఏం అవసరం ఉండదండి. కానీ ఖచ్చితంగా గోల్డ్ పర్చేజ్ చేస్తున్నాము అనే వాళ్ళు మాత్రం ఈ స్కీమ్ కట్టుకుంటే మీకు బెనిఫిట్ అయితే చాలా ఉంటుందని నేను చెప్తున్నాను. ఇక్కడ ఖజానాలోనే కాదు, సిఎంఆర్లో ఉంది, లలితాలో ఉంది, అన్నింట్లో కూడా మీకు ఈ ప్రాసెస్ ఆల్మోస్ట్ అన్ని షోరూంలో అయితే నడుస్తుంది కదా. ఏదైనా ఒక దగ్గర స్కీమ్ కట్టుకొని గోల్డ్ కొనుక్కోండి. మెయిన్ ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ కానీ వేస్టేజ్ కానీ ఇచ్చేటప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అరౌండ్ 40-50,000 కూడా 4-5 తులాలు తీసుకుంటే మనము వాళ్ళకి 40,000 వరకు మనము ఈ వేస్టేజే పే చేయాల్సి వస్తుంది. 40,000 అంటే అరతులం వరకు గోల్డ్ అయితే మీకు వస్తుంది కదండి. అందుకని మీరు డెఫినెట్లీ ఎప్పుడైనా ప్లాన్ చేస్తే ముందే అనుకొని ఖచ్చితంగా స్కీమ్ కట్టుకొని తీసుకుంటే బెనిఫిట్ అనేది నేను చెప్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. ఫైనలీ అయితే నేను ఒకసారి వేసుకున్నానండి, చూడండి లుక్ అయితే అదిరిపోయింది కదా, అసలు చాలా హెవీగా కనిపిస్తుందండి.
47 గ్రామ్స్కి ఇంత లాంగ్ హారం అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఫైనలీ నాకు ఎంత బాగా సెట్ అయిందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.